సునామీ అంటే ఏమిటి? సునామీలు ఎలా వస్తాయి? వాటి వెనుక ఉన్న కారణాలను తెలుసుకుందాం. వివరాలులోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సునామీ అనేది కేవలం పెద్ద అల కాదు. అది సముద్రంలో ఉన్న శక్తివంతమైన మార్పుల వలన ఏర్పడే భయంకరమైన నీటి గోడ. ఎక్కువగా సునామీలు భూకంపాల వల్లే వస్తాయి. సముద్రపు అడుగున టెక్టానిక్ ప్లేట్లు ఒక్కసారిగా కదలిపోతే అవి నీటిని ఎత్తు అయిన అలలుగా మారుస్తాయి. కొన్ని సందర్భాల్లో సముద్రంలో ఉన్న అగ్నిపర్వతాలు పేలుతాయి. వాటి ప్రసరించబడినవి నీటిని అతి వేగంగా కదలించగలవు. అందువల్ల సునామీ ఏర్పడుతుంది. ఒక పెద్ద పర్వత భాగం లేదా మంచు పొరలు సముద్రంలోకి పడిపోతే అది నీటిని సునామీని ఏర్పరిచే అవకాశం ఉంది. మంచుతో నిండిన ప్రాంతాల్లో పెద్ద ఐస్బర్గ్లు సముద్రంలో పడితే కూడా చిన్న సునామీలు ఏర్పరిచే అవకాశం ఉంది. చాలా తక్కువగా ఒక గ్రహశకలము సముద్రంలో పడితే సునామీకి కారణమవుతుంది. సునామీ అలలు సముద్రం లోపల అతి వేగంగా ప్రయాణిస్తాయి, విమానం కన్నా వేగంగా. తీరానికి చేరుకున్నప్పుడు మాత్రమే అవి పెద్దవిగా మారుతాయి. సునామీలు ముందుగా చెప్పడం కష్టం, కాని వాటి గురించి తెలుసుకోవడం ద్వారా మనం ముందుగానే అప్రమత్తం కావచ్చు. ప్రకృతి శక్తివంతమైంది. మనం జ్ఞానంతో జాగ్రత్తపడొచ్చు. 2025 జూలై 30వ తేదీ రష్యాలోని కామ్చాట్కా తీరప్రాంతంలో మత్స్యకారులు రోజువారీ పనుల్లో ఉన్నారు. కాని సముద్రపు అడుగులో భూమి తిరుగుతోంది. ఉదయం 6:18 భూమి కంపించసాగింది. 8.8 తీవ్రతతో బలమైన భూకంపం పసిఫిక్ సముద్రపు అడుగున నుండి విరుచుకుపడింది. టెక్టానిక్ ప్లేట్లు ఒక్కసారిగా కదలడంతో సముద్రపు నీరు పైకి లేచింది. అతి తక్కువ సమయంలోనే సముద్రం ఒక్కసారిగా నీరు వెనక్కి లాగబడి దూర సముద్రం నుండి ఒక మహా అలపైకి లేచి ముందుకు దూసుకొచ్చింది. వెరోకురిల్స్ కానే తీరప్రాంత పట్టణం. ప్రజలు పరుగులు పెట్టారు. అలారాలు మోగాయి. 4 మీటర్ల ఎత్తుతో వచ్చిన అల నగరాన్ని ముంచేసింది. వీధులు నీటిలో మునిగిపోయాయి. జపాన్, హవాయి, అలాస్కా, పసిఫిక్ తీరమంతా హెచ్చరికలతో నిండిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తక్షణమే ఎత్తైన ప్రాంతాలకు తరలించబడ్డారు. భారీ భూకంపం, అలలు వచ్చినప్పటికీ రష్యాలో ప్రాణనష్టం పెద్దగా సంభవించలేదు. కాని ఇది మనిషికి ప్రకృతి ఇచ్చిన హెచ్చరికలా మారింది. ప్రకృతి యొక్క ఉగ్రరూపం మన చేతుల్లో లేదు. కాని అలాంటి విపత్తులకు ముందుగానే అప్రమత్తంగా ఉండటం మాత్రం మన బాధ్యత.